హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. సో లేడీస్ చెప్పాను కదా, మన ఛానల్ వచ్చేసి లేడీస్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి సంపాదించాలి అనుకుంటున్నారో వాళ్ళకు నేను లైవ్గా చేసి మరి నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ రాకపోవడానికి రీజన్ వచ్చేసి నా హెల్త్ సరిగ్గా లేదు. సో కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో కొంతమంది అడుగుతున్నారండి, ఏమైంది వీడియోస్ రావట్లేదు అని. అంటే లైక్ మా రిలేటివ్స్ అనుకోండి, మా ఫ్రెండ్స్ అనుకోండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. ఇది ఎవరికి అని అంటే, మేము కష్టపడతాం, మేము చేసుకుంటాం, మాకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే వాళ్ళకు మాత్రమే. థంబ్నెయిల్ చూసారు కదా, 500 రూపాయలతో 5,000. మరి ఇది పాసిబుల్ అయినా? ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఎలా అంటే, మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇది నేను ట్రయల్ చేశానండి. ట్రయల్ చేసి ఇది వర్కౌట్ అవుతుందా, అందరూ అంటుంటారు పట్టించుకోవద్దు, నువ్వు ఇది బిజినెస్ చేస్తున్నావా, ఆ బిజినెస్ చేస్తున్నావా అని. చేసేది మంచి పని. మనకు వేరే వాళ్ళు వచ్చి మన కష్టాన్ని ఎవరు వాళ్ళు తీసుకోరు, మనకేం కష్టపడి మనకు చేసి పెట్టరు. ఇవన్నీ కూడా లెక్కలతో సరిగ్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, బిర్యానీ ఆకు ప్యాకింగ్ అంటే సాజీరా, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, అనాస పువ్వు. నాకు గుర్తున్నే మాత్రమే రాశానండి, గుర్తుకు లేకుంటే మీరు ఏమైనా యాడ్ చేసుకోండి. ఇందులో 500 రూపీస్ అని చెప్పాను. బిర్యానీ ఆకు 100 రూపీస్ పెడితే చాలా వస్తుందండి. సాజీరా, లవంగం ఇవన్నీ కూడా మీరు హోల్సేల్గా తెచ్చుకోండి. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, గంజి మార్కెట్ అంటారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఇంకా మీ ప్రదేశాన్ని బట్టి మీకు ఒక హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్ దగ్గర తెచ్చుకోండి. ఇక్కడ ఎంత అయిందండి, 300 రూపీస్ అయిపోయింది. మరి రిమైనింగ్ 200 రూపీస్ ఏం చేయాలి? ఈ 200 రూపీస్లో మీకు ఇప్పుడు ప్యాకింగ్ కవర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ప్యాకింగ్ కవర్స్ ఇవి మీకు ఈజీగా 80 రూపీస్ ఆర్ 70 రూపీస్ పెట్టేస్తే చాలా వస్తాయండి. లైక్ ఒక 320 ప్యాకెట్స్ వస్తాయండి అరౌండ్, నాకు తెలిసి. ఎందుకంటే నేను లైవ్గా చూపిస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మరి వాటిని స్టిక్ చేయడానికి అట్టాలు ఎలాగా, అట్టాల సంగతి తర్వాత విషయం. ఇక్కడ పిన్స్ కావాలి మనకు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా పిన్స్. ఈ పిన్స్ అనేవి మనకు స్టాప్నర్ చేయడానికి పిన్స్ ఇంపార్టెంట్. అదొక 20 రూపీస్ పెడితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మరి కవర్స్ ఎలా అంటే, అట్టాలు ఎలాగంటే, మీ పిల్లలవి అట్టాలు ఉంటాయి కదండి, బుక్స్వి, అవి మనము ఓపెన్ చేసి అయిపోయిన బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ తీసుకొని మీరు పిన్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా 66 డేస్ వర్కౌట్ అని. ఇది నేను అంటే చేసిందండి. ఇదంతా కూడా మనం రైటింగ్ ఇగ్నోర్ చేయండి. ఇది నేను వితిన్ 2 మినిట్స్లో రాసిన మ్యాటర్ అన్నమాట. నా మైండ్లో ఏది వస్తే అది మనం ప్రజెంట్ చేయడమే. మైండ్లో ఏది వస్తే అది మనం పేపర్ మీద ప్రజెంట్ చేస్తే మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. కానీ నేను ఇన్ని బిజినెస్లు చేసినా కానీ నా ప్రొఫెషన్ నేను వదులుకోలేదండి. నాకు అంత ఇంట్రెస్ట్ అనమాట టీచింగ్ అంటే. సో టీచింగ్లో ఎలాగైనా రాణించాలి, ముందుకు వెళ్ళాలి అనేసి మీకు ఇంకొద్ది రోజుల్లో నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే లేడీస్కి యూజ్ అవుతుంది. మనం ఎంతసేపు పని చేస్తాము, ముచ్చట్లు పెడతాము, పని అయిపోగానే ఆ అమ్మక్కతోటి ఈ అమ్మక్కతోటి. ఇంకా మెయిన్ వచ్చేసి మార్కెటింగ్ అండి. ఇక్కడ మార్కెటింగే మెయిన్ స్ట్రాటజీ. మరి మార్కెటింగ్ ఎలా చేయాలి? ఆ ముచ్చట్లు పెట్టే బదులు మీరు ఇంట్లో ఏమైనా సాయం చేయగలుగుతారా? మీ హస్బెండ్కి, మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? మీకేమైనా పాకెట్ మనీకి యూజ్ అవుతుందా? ఏదైనా సరే ఊరికే రాదండి, కష్టపడాలి. పక్కన వాళ్ళు అంటూనే ఉంటారు, ఎవరైనా అన్నా కానీ పట్టించుకోవద్దు. మనం చేసేదేం తప్పు పని కాదు, మనం చేసేది కష్టం చేస్తున్నాం. కష్టం చేస్తే కానీ మన జేబులో వచ్చి పైస పడదు. కాబట్టి కష్టపడాలి. ఇదంతా కూడా నేను లైవ్లో చేసి మీకు చూపిస్తున్నా కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను 11 ఎందుకు రాశానంటే, ఒక్క లడీలో 11 ప్యాకెట్లు పెట్టాను. ఇది మనం అందాద నేను వేసిన లెక్క మాత్రమే. 11 అంటే 80 రూపాయలకు మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం, కానీ షాప్కి వెళ్తే అక్కడ 80 రూపాయలు రావు. వాడు 50 ఆర్ 55, 60 రూపాయలు అంటే ప్రొడక్ట్ని బట్టి ఉంటుంది. జీడిపప్పు, కిస్మిస్, బాదం అయితే అది ఇంకొక రేట్ ఉంటుంది. ఇది బిర్యానీ కాబట్టి మ్యాక్సిమం మీకు 65 రూపీస్ వేసుకోవచ్చు. కానీ వాళ్ళు అడిగేది 50 రూపీస్, అంటే 11 ప్యాకెట్లు కలిపి 50 రూపాయలు. అర్థమవుతుంది కదా. కాబట్టి
మనం ఇండివిజువల్గా ప్యాకెట్ అమ్ముకుంటే మీకు తెలుసు, మీరు షాప్కి వెళ్తే దాన్ని 20 రూపీస్కి, ఒక్కొక్కరు 15 రూపాయలకు, ఒక్కొక్కరు మరీ చీప్గా 10 రూపీస్ అయితే ఉండదు. మీరు వేసే క్వాంటిటీ క్వాలిటీని బట్టి రేట్ అనేది మీరు ఫిక్స్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వరకే చెప్తున్నాను. కానీ లడీలు మాత్రం కంపల్సరీ నేను ఇచ్చే 100 రూపీస్ చెప్పాను కదా, దాదాపు 100 అయితే ఈజీగా అవుతాయండి. ఆకు ఎంత ఉంటుందండి, ఒక్క ప్యాకెట్లో వేస్తే 2 ఆకులు వేస్తాం. దాల్చిన చెక్క, యాలక్ అంటే లిటిల్ బిట్. మనము పిల్లలు టానిక్ తాగుతారు కదా, ఆ టానిక్ సిరప్స్ తాగే మూతతోటి మనము వేసుకోవాలి. ఇండివిజువల్గా వేయాలి. మీరు ఇండివిజువల్గా సేల్ చేస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది, కంపల్సరీ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, నేను చేశాను కాబట్టి చెప్తున్నా. 100 లడీలు ఈజీగా అవుతాయి. క్వాంటిటీని బట్టి ప్యాకెట్లు అనేది రేంజ్ అనేది పెరుగుతుంటుంది. సో 100 × 50 ఈజీగా అయిపోతుంది అక్కడే. 100 × 50 అంటే 500 రూపీస్, సారీ 5000 రూపీస్. సో చూసారు కదా, క్యాలిక్యులేషన్స్ నేను ఎలా వేసినా కానీ మీకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ వస్తాయి. అది హౌస్ వైఫ్. సో చూసారు కదా వీడియో అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఏదైనా సరే చేస్తేనే కష్టపడితేనే, కష్టాన్ని ఇష్టంగా చేస్తేనే మనకు సంపాదన అనేది వస్తుంది. ఓ హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి ఏమీ చేయలేము అనుకునే వాళ్ళకు నేనైతే ఇలాంటి ఐడియాస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. ఐడియాస్ షేర్ చేస్తూ నా వంతు నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.